మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రిజల్టే రానే వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అవుతున్నాయి. కూటమి ఘన విజయం సాధించింది. ఖచ్చితంగా దీన్ని మేము సెలబ్రేట్ చేసుకొని తీరాలి. ఇప్పటివరకు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా రాజమహేంద్రవరం ప్రజానికం ప్రధానంగా ఈ వాకర్స్ రోడ్లో వాక్ చేస్తున్నా, అంటే హ్యాపీ స్ట్రీట్ అంటారు ఇక్కడ పార్క్లో ఎప్పుడు వాక్ చేసే వాకర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి కేకులు కట్ చేసుకొని రంగులు జల్లుకొని నిజంగా ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏం చెప్తారు, అంటే ఇంత కూటమి విజయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎప్పుడైతే అసత్య ఆరోపణలతో నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో అనేక కారణాలు చూపి కేసుల మీద కేసులు పెట్టి ఒకే ఒక్క సైకో కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి బాబు గారిని జైల్లో పెట్టారో రాజమండ్రిలో, మన ఆంధ్ర రాష్ట్రంలోని అనేక రంగాలు అనేక వర్గాలకు చెందిన ప్రజల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం జరుగుతుంది, ఒక తెలుగు జాతిని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఒక రాజకీయ నాయకుడికి ఈ కర్మ ఎందుకు పట్టిందని ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే జగన్ గారి ప్రభుత్వం 2024లో మాయమైపోతుంది, ఆంధ్ర రాష్ట్రంలో పడుకుంటుందని అందరికీ తెలుసు. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక 151 ఒక హ్యూజ్ మెజారిటీ ఒక నాయకుడికి ఇచ్చినప్పుడు దానిని ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చివేతతో తన మొదటి విధ్వంసక చర్యని ఆయన దేంతో ప్రారంభించారో ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ వెళ్ళడం ప్రతి సామాన్యుడికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అర్థమైంది. ఇది వరకు ఛానల్స్ న్యూస్ పేపర్స్ చూసి అట్లా వచ్చిన వార్తల ద్వారానే ప్రజలన్నీ తెలుసుకునేవారు. కానీ ఎప్పుడైతే ఎవరు నోరెత్తితే వాళ్ళని సొంతంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మీరు చేస్తున్న తప్పు అన్నందుకు ఆయన్ని శిక్షించిన విధానం, అదేవిధంగా దళిత కుటుంబానికి చెందిన మన కరోనా టైంలో సుధాకర్ గారు అని డాక్టర్ గారు గవర్నమెంట్ని ప్రశ్నిస్తే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డీల్ చేసిన విధానం, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు తమ హక్కుల కోసం వస్తే వాళ్ళని ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, టీచర్స్ మాకు మీరు ఇస్తాను ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టోలో చెప్పిన హామీలని పూర్తి చేయండి అని అడిగితే వాళ్ళని నరక యాతన పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవన్నీ ఎప్పుడు జనసేన పాత్ర పవన్ కళ్యాణ్ పాత్ర ఏమంటారు? జనసేన పాత్ర అనేది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తున్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము, దీనివల్ల మరలా ఒకవేళ పొరపాటున అతను వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితం అనేది అధోగతి పాలవుతుందని ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని జన సైనికులు తన పార్టీలోని వాళ్ళు వ్యతిరేకించినా కూడా వాళ్ళందరికీ ఆయన నచ్చజెప్పి లేదు మనందరం కూడా మద్దతుగా ఉండి ఒకటై ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎన్డీఏ కూటమి ఒక కూటమిగా ఏర్పడడానికి కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ఎప్పుడైతే ఆయన బాబు గారికి మద్దతు తెలిపారో ఆ రోజు నుంచి కూడా జనసేన టీడీపీ కార్యకర్తలందరూ అన్నదమ్ముల్లా ముందుకొచ్చారు. ఎప్పుడైతే బీజేపీ కూడా వచ్చి చేరిందో ప్రతి ఒక్కళ్ళు కూడా 3 పార్టీలు ఒకటని చెప్పి 3 జెండాలు పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా 3 పార్టీలను తమ సొంతం చేసుకున్నారు కార్యకర్తలు. ఇది కార్యకర్తల యొక్క గొప్పతనం కూడా అనొచ్చు, నాయకుల యొక్క నాయకత్వ లక్షణం కూడా ఇందులో కనపడింది. చంద్రబాబు నాయుడు గారు తన కేడర్కి దిశానిర్దేశం చేసిన విధంగానే కార్యకర్తలు నడుచుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన కింద కార్యకర్తల్ని సముదాయించి లేదు మనందరం కలిసి పని చేసేలాగా ఆయన తీసుకున్న చర్యలు అన్నీ కూడా ఫలించి ఈరోజు ఇంత క్లీన్ స్వీప్ ఓటు బదలాయింపు అనేది ఎంత బాగా జరిగిందో ఈరోజు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థికి 25,000 తక్కువ మెజారిటీ వచ్చిన వ్యక్తి ఎవరూ లేరు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనే చూడలే, వాళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళ కాదా అని చూసి జనాలు గుద్దిపాడేశారు. దీనికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించిన మద్దతును అందరూ నమ్ముతున్నాం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పటివరకు రాజధాని లేని రాష్ట్రంగా చాలామంది హేళన చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రాజధాని అంశం మీద మీరేమంటారు? అందరికీ అన్నం పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటారు, అన్నపూర్ణ లాంటిది. అలాంటి రాష్ట్రంలో రైతుల్ని కింద పడేసి కొట్టి వాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ మీద చాలా కఠినంగా ప్రవర్తించి వాళ్ళని జుట్టు పట్టుకొని లాగి చాలా చిరాకులు చేసి వాళ్ళకి అందాల్సినవి ఏవి అందనివ్వకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ భూములన్నీ ఏంటి అని డిసైడ్ చేయకుండా ఎంత విధ్వంసంగా ప్రవర్తించాడంటే జగన్ రెడ్డి చాలా విధ్వంసంగా ప్రవర్తించాడు. అమరావతి అనేది మన రాజధాని అని ఇంద్రుడు ఏలిన రాజధాని అండి.
దాన్ని కావాలని మన ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కావాలని దాన్ని చంద్రబాబు గారు ప్రకటించారని చెప్పేసి జగన్ రెడ్డి గారు దాన్ని చిరాకు చేసి 3 ముక్కలు చేసి ఇప్పుడు తప్పకుండా ఆయన మళ్ళా రాజధాని కడతారండి. మాకు ఆశ ఉంది. రైతులకి తప్పకుండా న్యాయం చేస్తారు. ఆయన 30,000 ఎకరాలు సీలింగ్ చేశారంటేనే అప్పుడు ఆయన ఏంటి అనేది అర్థమైందండి. ఇవాళ కూడా ప్రజలకు ఆ నమ్మకం ఉంది. రైతులకు ముఖ్యంగా ఆయన మీద నమ్మకం ఉందండి. ఆయనకు తప్పకుండా తప్పకుండా అండి. ఒకటే చూస్తున్నాం, ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అనుకుంటా జనసేన జెండా విత్ ఇది ఉంది. ఏమంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి నిందలు పడ్డారు, అవమానాలు భరించారు. అన్నీ భరించుకుంటున్నా సరే తనను తగ్గించుకొని ఇవాళ విజయానికి కారణం అయ్యారండి. ఆ విజయం మామూలు విజయం కాదు. మమ్మల్ని అందరూ భయపెట్టారు, అన్ని విధాలను పోక్ చేసి అందరూ సైలెంట్ అయిపోయేలా చేసేసి మాదే విజయం అన్నట్టుగా చేస్తే భయపడ్డాం సార్. కానీ ఇంత ఘన విజయం సార్, మా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంత ఘన విజయం వస్తుందని ఊహించలేదు. అసలు కనుమరుగైపోద్ది సార్ వైఎస్ఆర్సీపీ అన్నది, ఇంకా కనిపించదు. రోజా గారు చెప్పినట్టుగా 45 సంవత్సరాలు ఆవిడ టైం ఇచ్చింది. 45 రోజుల్లో నిరూపించారండి ఎవరు ఎమ్మెల్యే, ఎవరు గేట్ తొక్కుతారు అసెంబ్లీ, ఎవరు తొక్కరు అన్నదానికి. ఇప్పుడు ఆవిడ చిటికినేల మీద ఇవి అవి అని మాట్లాడతారు ఆవిడ. అవి మేము మాట్లాడమండి, మాకు వద్దవన్నీ. అయ్యే ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకునే పనులు. మేము ప్రజల పాలన మీదే దృష్టి పెడతాం, కానీ పీక్ కోడాల గురించి మేమైతే ఆలోచించమండి. మా విజయం పవన్ కళ్యాణ్ గెలిచారు, మాకు అది చాలు. అంటే ఒకటే చెప్తున్నారు, అంటే మంత్రులు కూడా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఏంటి ఇంత భారీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకు ఇలాంటి ఓటమి చవి చూడాల్సి వచ్చింది వైసీపీ అంటే మీరేం చెప్తారు? సార్ అసలు మంత్రులు కూడా ఇలా ఓడిపోతారని అసలు కల్లో కూడా ఊహించలేదండి. మొత్తం అసలు ఓడిపోవడం అంటే ఎంత చిత్తు ఓటమి వైసీపీ సవి చూస్తుందని అసలు కూడా కల్లో కూడా అనుకోలేదు. మాకు ఎంత మెజారిటీ వస్తుందని కూడా మేము ఊహించలేదు. అంటే మా బాబు గారు అయితే కూటమి వస్తుందని మాకు తెలుసండి. కానీ ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రతి ఓటర్ మహాశైలకు కూడా మా పాదాభివందనాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మఒడి ఇస్తున్నాను అయ్యిస్తున్నానని ఆశించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఓటేశారండి. ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ముసలి ముక్క అందరూ కూడా అవ్వల నేను ఒక్కడిని మీ బిడ్డ అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి, అలాగే మోడీ గారి నాయకత్వాన్ని చూసి ముగ్గురికి కలిపి మొత్తం అందరూ కూడా వరసెట్టి అలా వేసారంటే అలా వేసారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఓటర్ వేస్తేనే ఈరోజు గెలుపొందండి. అందరికీ కూడా మా పాదాభివందనాలండి. ప్రతి ఒక్కరికి కూడా మా పార్టీ తరఫున మొత్తం అందరి తరఫున చాలా కూటమి తరఫున అందరికీ చాలా ధన్యవాదాలండి. ప్రతి ఓటర్ మహాశయుడికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరేం చెప్తారు? ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి ఈ యొక్క రిజల్ట్ని చూసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అంబరాలు అంటే విధంగా చేసుకుంటున్నారండి. సో ఇవాళ ఇలా జరిగిందంటే కారణం ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండటం వల్ల ఈ యొక్క అత్యధిక మెజారిటీ అంటే వీళ్ళు ఆ వైసీపీ యొక్క అరాచకాలని ఎంత మనసుల్లో దాచుకున్న ఏ రోజున ఎప్పుడైతే ఈ యొక్క పాలన అంతమొందించుతామో అనే రోజు కోసం ఎదురు చూశారండి. సో అది ఈ రోజు వచ్చింది. సో మనందరం కూడా ఈ రోజు నుంచి కూడా ఒక ఉత్సాహంగా మన యొక్క ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో మనం ముఖ్య అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మనకి సపోర్ట్గా ఉన్నటువంటి నేషనల్ పార్టీ మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక కూటమి తరపు నుంచి మన యొక్క రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా వీరందరూ మనకి ప్రయత్నం చేస్తారని, మనం కూడా వారందరికీ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క విజయాన్ని మరొకసారి మనందరం అభినందనీయంగా గర్వించే విధంగా ఉంటామని చెప్పేసి ఆశిస్తున్నామండి. సో మీరేం చెప్తారు? ఈ కూటమి విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇలా మా మహిళలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నామండి. మా బాబు గారు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి బిడ్డకి తండ్రి ఎంత అవసరమో, తల్లిదండ్రులు ఎంత అవసరమో, అలాగే మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించి ఇవాళ బాబు గారిని కూటమిని గెలిపించుకున్నారండి. చాలా సంతోషంగా మేము అందరం జరుపుకుంటున్నాము. అలాగే జనసేన సైనికులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి రావడం సంతోషంగా, తగ్గేదేలే అన్నట్టు జన సైనికులు కూడా మాతో కలవడం, అలాగే బీజేపీ వారు కూడా కలవడం, అందరం కలిసి ఈ సంబరాలు జరుపుకుంటున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది.
చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన మాకు మా తల్లిదండ్రులు ఎంతో అంతకన్నా మరి అంత విలువైన వ్యక్తి అండి. ఈ రాష్ట్రానికే తండ్రి లాంటి వాడండి. ఆయన ఎప్పుడూ చల్లగా ఉండాలి, ఆయన కుటుంబం బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా. మీరేం చెప్తారేమా ఫైనల్గా ఈ కూటమి విజయాన్ని ఎలా చూస్తారు? 3 సింహాలు జూలు వదిలితే ఎలా ఉంటది అదే జరిగింది అంతే. ఒకే ఒక్క మాట, 3 సింహాలు విజిల్స్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో అలాంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి, ఎందుకంటే ఇటు జనసేన కావచ్చు, టీడీపీ, బీజేపీ శ్రేణులు ముగ్గురు కూడా కష్టపడ్డారు కాబట్టి ఇంత ట్రెమెండియస్ విక్టరీ, ఊహించని విక్టరీ అంటే ఇదే. మేము ఇప్పటి నుంచి ప్రశాంతంగా పడుకుంటాం, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోంది ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. ఇటు రాజమండ్రి అంటే అర్బన్ కావచ్చు, రూరల్ వాసు గారు కావచ్చు, లేకపోతే ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, బుచ్చే చౌదరి గారు కావచ్చు, వాళ్ళ సారథ్యంలో మరింత అభివృద్ధి ఇక్కడైతే జరుగుతుందంటూ కూడా మేము భావిస్తున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.